హలో హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కనుక పచ్చిమిర్చితో బెండకాయ ఫ్రై చేసిండ్రంటే ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కనే పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లల కారం అవుతుంది, తీసేయడానికి రాదు. అందుకనే పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది మీ ఇష్టం, ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. జర పెద్దవాళ్ళు అయితే ఎలా తిన్నా ఏం కాదు, కానీ చిన్నపిల్లలు కదా తినలేరు. దానికోసమనే నేను పొడుగ్గా కట్ చేశాను. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చి అనేది పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై అయితేనే మనకు కూర టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిమిర్చి అలానే ఉంటే ఏమవుతుందంటే కడుపులో మంటలేస్తుంది ఫ్రెండ్స్. కొంతమందికి వాడకపోవచ్చు. దానివల్ల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయను కూడా అందులో వేసేసి ఒకసారిగా కలుపుకున్నాను. ఒకసారిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒకసారి పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కనుక పిల్లలకు ఈ బెండకాయ ఫ్రై చేసి పెట్టినైతే మళ్ళీ మళ్ళీ చేయమే అని అడుగుతాను. నేనైతే మా పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. మా పిల్లలకు చాలా ఇష్టం నేను బెండకాయ ఫ్రై చేస్తే. దాంట్లోనే ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కుక్ అవుతుంది ఫ్రెండ్స్. కుక్ అవుతుంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే కడిగి తడిగుడ్డతో తుడుచుకున్న బెండకాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలో బెండకాయలకు. ఇప్పుడు అది మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, దీంట్లో కారం అవసరం లేదు. కారం వేసుకోకపోతేనే బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై మా అమ్మ చేతితో చేస్తే నాకు చాలా ఇష్టం. అయినా పర్లేదు, నేను కూడా బాగానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి. అది మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ దించే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతకుముందుకే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర, పుదీనా. దాంట్లోనే ధనియా పౌడర్ వేసుకున్నాను కొద్దిగా. కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇలా పచ్చిమిర్చితో బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.